వివాదాల కొండ మరో వివాదంలో చిక్కుకున్నారు. కోరి మరీ వివాదాలు కొని తెచ్చుకుంటున్నారు. మంత్రి సురేఖ ఏం మాట్లాడినా కాంట్రవర్సీ అవుతుందో లేక ఆమె కావాలని కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. లేనిపోని వివాదాలు కొని తెచ్చుకోవడంలో మంత్రి కొండా సురేఖ ఎప్పుడూ ముందుంటారు. బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ప్రసంగించారు కొండా సురేఖ. రాష్ట్రపతి ద్రౌపది ముర్మునుద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రధాని మోదీ రాష్ట్రపతిని కూడా చిన్నచూపు చూస్తున్నారన్నారు కొండా సురేఖ. అందుకే పార్లమెంట్ అయోధ్య టెంపుల్ ప్రారంభానికి రాష్ట్రపతిని పిలవలేదని ఆరోపించారు. మన ప్రెసిడెంట్ గారు ఒక ఎస్సీ మహిళ, మరి ఆమెను కనీసం పార్లమెంట్ కొత్త భవనం ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా మోడీ ఆమెను పిలవలేదు. ఎందుకంటే ఆమె వీడో అని చెప్పి ఆమెను పిలవలేదు. మరి ఎక్కడైతే అయోధ్యలో రాముడి గుడి ఓపెనింగ్ ఉందో అక్కడికి కూడా ఆమెను పిలవలేదు. ఎందుకంటే ఆమె ఎస్సీ అని పిలవలేదు. కొండా సురేఖ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. రాష్ట్రపతిపై కొండా సురేఖ వ్యాఖ్యలు సరికాదన్నారు బీజేపీ నేతలు. రాష్ట్రపతిగా ఉన్న వ్యక్తినే ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ దగ్గర ఉండి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే అసలు నీకు ఈ రాజ్యాంగం మీద, వ్యవస్థ మీద, ఈ ప్రజాస్వామ్యం మీద ఏమైనా గౌరవం ఉందా? ఇకనైనా అనుకోవాలి. భవిష్యత్తులో కూడా ఇట్లా చీప్గా, ఇది ఇవాళ గిరిజనుల జిల్లా, ఇది ఒక గిరిజన బిడ్డను, ఒక గిరిజన మహిళను, ఒక గిరిజన వితంతు మహిళను ఇట్లా చీప్గా వ్యాఖ్యానించిన ఏదైతే కొండా సురేఖ గారు ఉన్నారో వారు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. గిరిజన సమాజానికి, ఆదివాసీ సమాజానికి ఆమె తప్పకుండా క్షమాపణలు చెప్పి తీరాలి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతులని రబ్బర్ స్టాంప్లకు ఉపయోగించుకున్నది. ప్రణబ్ ముఖర్జీని అయితే వారినైతే ఎట్లా అవమానించిందో సోనియా గాంధీ మనందరికీ తెలుసు. అవన్నీ మర్చిపోయి ఇవాళ రాష్ట్రపతి గురించి మేము రాష్ట్రపతికి సంపూర్ణమైనటువంటి గౌరవిస్తూ ఉన్నాం. అందుకోసం మేము ఎక్కడో ఒరిస్సాలో ఉన్నటువంటి మామూలు ఒక ఆదివాసీ బిడ్డని, మహిళని తీసుకొచ్చి రాష్ట్రపతి చేసినటువంటి ఘనత బీజేపీది. మీ లెక్క రబ్బర్ స్టాంప్ లేకుండి అవమానించేసి వాళ్ళు వస్తే లేచి నిలబడకుండా కూర్చునేటువంటి సంస్కృతి మాది కాదు. కొండా సురేఖ వ్యాఖ్యలను బీజేపీ సీరియస్ గా తీసుకుంది. కొండా సురేఖ రాష్ట్రపతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేతలు.